నాకు మెయిన్ డౌట్ ఏంటంటే కాటుకక్కర్లేనా కళ్ళు అని అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ కాళ్ళు ఇరిగిపోయిన పెద్ది నాకు లాస్ట్కి బయటకు వచ్చినప్పుడు కనిపించింది. సో ఆ పర్టికులర్ ట్రోల్ మీద మీరు ఏం సమాధానం చెప్తారు? అండ్ రాంబుజ్జి క్యారెక్టర్, అప్పల్ సూరి, గౌర్ నాయుడు, పెద్ది, బొమ్మన ఇరానీ గారి క్యారెక్టర్ అందరికీ ప్రతి రోల్కి ఒక న్యాయం చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మరి జాన్వీ కపూర్ సీన్లు కట్ అయినాయా లేదంటే ఆమె క్యారెక్టరే అంతా అని చాలామంది ఆడియన్స్ బయట నుంచి అంటున్నారు, బ్యాక్లాష్ వచ్చింది. సో ఆవిడ రెస్పాన్స్ ఏంటండి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత? మీకు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆమె నుంచి? సూపర్ అండి ఇది. అంటే జాన్వీ గారు చాలా బాగా చేశారండి. ఇంకొక 2-3 సీన్లు ఉంటాయి. ఆ సీన్లు అంటే నేను ఎలా రాసుకున్నాను అంటే అండి, క్యారెక్టరు ఒక అమ్మాయికి అంత రెబలిష్గా తిరిగిన అచ్చి అమ్మ లాంటి క్యారెక్టర్ కూడా, అంటే ఉప్పెన్లో మీరు బేబం క్యారెక్టర్ చూస్తే ఈరోజు ఇంత అలాగా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బేబం క్యారెక్టర్ చాలా సూపర్. అది అంటే ప్రేమ ఉంటే చాలు, నా పక్కన నా చేయి పట్టుకుంటే చాలు, నువ్వు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలు అని చెప్పిన డైరెక్టర్ రాసిన స్టోరీ అండి ఇది కూడా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అచ్చి అమ్మ కూడా ఎలాంటిదంటే రెబలిష్గా చూడడానికి మగరాయిల్లో ఉంటుంది, కానీ ఎవరో ఆ అమ్మాయిని నైట్ ఎఫెక్ట్లో నైట్ ఫైట్ టైంలో కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్ అయిపోయి హీరోయిన్ అయిపోయిన తర్వాత ఎవరో అలాంటి అమ్మాయి కూడా ఎవరో చీకట్లో ముద్దు పెట్టాడని హీరో తెలిసిన తర్వాత హీరోకి వచ్చి చీకట్లో ముద్దు పెట్టాడు ఆడిని తీసుకొచ్చి కొడతావా అంటే, హీరో ముద్దు పెట్టింది హీరో అని తెలిసిన తర్వాత ఆడు చచ్చాడో బతికాడో తెలీదు, అలాంటి తోడు కోసం మెల్లో తాళి కట్టేసుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్తుంది, ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళాడితే మొగుడే అమ్మాయి, అమ్మకి ప్రేమిస్తే కూడా మొగుడే నాన్న అని అంత రౌండ్ అప్ చేసి దాంట్లో ఒక 2 సీన్లు మిస్ అవ్వడం వల్ల అలా అనిపించింది సార్ అది.